రియల్ ఎస్టేట్ అంటే తెలియనప్పుడు ఒకసారి ఎప్పుడో కనెక్ట్ అయ్యాను సార్తో, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను వేరే వాళ్ళ ద్వారా, జాలీగా చూశాను. తర్వాత అనుకున్నాను, తర్వాత నేను రియల్ ఎస్టేట్ 3 years అయింది ఎంటర్ అయ్యి, బట్ నార్మల్ అసోసియేట్గా ఎంటర్ అయ్యాను. ఇప్పుడు ఒక వన్ ఆఫ్ ద డైరెక్టర్లో ఉన్నాను. చాలా పడిపోయాను, బట్ అగైన్ నేను నమ్ముతాను బాగా హీలింగ్. ఇప్పుడు ఐఎమ్ సారీ, వెంటనే 3 monthsలోనే ఫైల్ అప్ అయ్యాను. ప్రొఫెషనల్ వే కావాలి, నాకు ఎవరు కోచ్ అని వెతుకుతున్నాను. ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాకు ఈరోజు గురువు దొరికారు. ఎగ్జాక్ట్లీ సార్, ఐ సెలెక్ట్. అందరికీ కోచెస్ ఉన్నారు, నేను కూడా చాలా మంది కోచెస్ని ఫాలో అవుతాను. బట్ రియల్ ఎస్టేట్ కోచ్ ఎవరైనా వెతుకుతుంటే నాకు ఎవ్వరూ తెలుగులో దొరకలేదు. అందరూ దొరికారు. బిజినెస్ కోచ్ వేణు కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాను, చాలా మంది దగ్గరికి వెళ్ళాను. రియల్ ఎస్టేట్ కోచ్ కోసం వెతుకుతున్నాను. యూనివర్స్ మొన్న ఫస్ట్ నా బర్త్డే, ఈ మంత్లోనన్నా నేను ఖచ్చితంగా ఒక ప్రొఫెషనల్ వేలో వెళ్ళాలి అనుకున్నాను. సార్ దొరికారు. అలానే ఛాలెంజ్గా తీసుకుని ఫ్రెషర్స్ని తీసుకుని 4 members విలేజ్ నుంచి తీసుకొచ్చి ఫస్ట్ మంత్లోనే 4 members 4 sales చేయించాను. ఇంత మంచి ప్రొఫెషన్ మనం ఎందుకు ప్రొఫెషనల్గా చూసుకోకుండా ఇలా ఉంటున్నాం అనడానికి డైరెక్షన్, ప్లానింగ్, గైడెన్స్ అన్నీ ఉన్నా కూడా మెంటర్ ఉండాలి కదా.